తమిళ దేశంలో తిరుప్పహలూరు అనే ఒక నగరం ఉంది. అక్కడి ప్రాంతాన్ని కావేరీ నది జలాలు పునీతం చేస్తూ అక్కడ ఉండే వారందరినీ ఆనంద తరంగాల్లో తేలియాడింపు చేస్తూ ఉంటాయి. అలాగే అక్కడంతా పచ్చని పైరు పొలాలతో చూసేవారికి సిరి సౌభాగ్యాల దేశంగా కనువిందు చేస్తుంది. ఇటు చూసిన మానస సరోవరాలను తలపించే నీటితో నిండిన కొలనులు, వాటిని ఆనుకునే ఏపుగా ఎదిగిన పూల తరువులు, పండ్ల వృక్షాలతో ఫలవంతంగా ఉంటుంది. ఈ ప్రాంత సోయగాను చూసి ముచ్చటపడ్డాడేమో పరమేశ్వరుడు ఆయా చోట్ల కొలువై తన భక్తులతో పూజలందుకుంటూ ఉన్నాడు. పరమేశ్వరుడంటే ముందుగా స్ఫురణకు వచ్చేది పంచాక్షరి మంత్రమే. శైవాగమ శాస్త్రాల్లో పరమశివునికి కుసుమార్చన, పుష్పమాల అలంకరణ, పంచాక్షరి మంత్ర మననం ఉత్కృష్టమైన పూజగా చెబుతారు. పంచాక్షరి ఎంతో మహిమాన్వితమైన మంత్రం. ఇది యజుర్వేదంలో శ్రీరుద్రాధ్యాయం మధ్యలో ప్రస్తావనలోకి వస్తుంది. నిత్యం ఈ పంచాక్షరి జపం చేసేవాడు పునర్జన్మరాహిత్యం పొందుతాడు. అంతటి మహా అద్భుతమైన పంచాక్షరి మంత్రాన్ని తన ఊపిరిగా చేసుకుని జన్మించాడు మురుగు నాయనారు. ఇతను పుట్టింది తిరుపుకలూరులోని ఒక వేద పండితుని ఇంట్లో. అదృష్టవశాత్తు ఇంట్లోని వారంతా శివభక్తులే. ఇంకా చెప్పాలంటే ఒక్క ఈ ఇంట్లోని వారే కాదు, దాదాపు ఆ ఊరిలోని వారందరూ కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించేవారంటే సరిపోతుంది. ఇప్పటికే ఇక్కడ ఎంతో మంది నాయనార్లు ప్రసిద్ధులయ్యారు. ప్రస్తుతం మనం మురుగు నాయనార్ ప్రతినిత్యం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి నుదుటిన విభూది రేకులు దిద్దుకొని నిత్యం అనుష్ఠానం చేసుకునేవాడు. అనంతరం పూల సజ్జ పట్టుకొని విరితోటకు వెళ్లేవాడు. అక్కడ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ పూలను సేకరించిన రకరకాల మనోహరమైన పూలను తీరుగా మాలలు గుచ్చి ఆలయంలోని మహాదేవునికి సమర్పించేవాడు. అలాగే ఈ ఊరి భాగ్యవసాన అక్కడకు తిరుజ్ఞాన సంబంధాలు రావటం జరిగింది. తిరుజ్ఞాన సంబంధారంటే ఆయన కూడా ఒక నాయనారే. త్రిమూర్తుల్లో ఒకరిగా పేరుగాంచిన జ్ఞాన సంబంధార్ నాయనార్ తన ఊరిలోకి అడుగు పెడుతున్నాడన్న వార్త తెలియగానే మురుగు నాయనార్ ఆ మహాభక్తునికి ఎదురు వెళ్లి సాదర సత్కారాలతో తన ఇంటికి ఆహ్వానించి మనసారా పూజించాడు. సంబంధ నాయనారు ఇతని భక్తి శ్రద్ధలను చూసి ఎంతగానో మురిసిపోయాడు. దానితో ఇతన్ని తన ప్రాణసకునిగా స్వీకరించాడు. అప్పటి నుంచి జ్ఞాన సంబంధాలు ఎక్కడుంటే మురుగు నాయనారు కూడా అక్కడే ఉండేవాడు. ఇలాగే జ్ఞాన సంబంధార్ వివాహ మహోత్సవానికి కూడా హాజరయ్యే మహద్భాగ్యం మహేశ్వరుని దయ వల్ల మురుగు నాయనార్కు దక్కింది. అసలు ముందు జ్ఞాన సంబంధారు ఆ వివాహాన్ని తిరస్కరించాడు. అయితే అక్కడున్న బ్రాహ్మణులందరూ సంబంధారుకు నమస్కరించి అయ్యా తమరు ఆగమాల్ని పునరుద్ధరించేందుకు అవతరించారు. వేదాగమ నియమం ప్రకారం పెళ్లి చేసుకోవటం ధర్మం. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించకూడదు. అలా చేస్తే వేదాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందని నచ్చజెప్పారు. దానితో ఇక కాదనలేక జ్ఞాన సంబంధారు నాయనారు వివాహానికి అంగీకరించాడు. సంబంధారుకు తిరునల్లూరుకు సంబంధించిన నంబండారు నంబి కుమార్తెతో వివాహమైంది. కళ్యాణమైన అనంతరం సంబంధారు దేవుణ్ణి ప్రార్థించే సమయంలో పరమశివుడు భక్తాగ్రేశ్వర, నువ్వు నీ భార్య పెళ్లికి వచ్చిన భక్తులు అంతా కలిసి ఎదురుగా ఉన్న జ్యోతిలోకి ప్రవేశించండి అని ఆదేశించాడు. ఆ జ్యోతి చూస్తున్న కొద్దీ ఇక్కడి శివుని సన్నిధి నుంచి పైన ఆకాశం వరకు ప్రజ్వరిల్లుతూ కనిపించింది. అప్పుడు భక్తుడైన మురుగు నాయనార్ కొత్తగా వివాహం చేసుకున్న భార్య బంధు సమేతంగా జ్ఞాన సంబంధారు జ్యోతిలోకి ప్రవేశించాడు. పరమేశ్వరుడు జ్ఞాన సంబంధాలను ప్రప్రథముగా తనలో చేర్చుకున్నాడు. ఆపై మిగిలిన అందరినీ కూడా తన సన్నిధిలోకి రప్పించుకున్నాడు. సంబంధార్పై మురుగు నాయనార్కున్న భక్తి ప్రపత్తులే నాయనార్ను శివ సాన్నిధ్యానికి చేరటంలో ఉపకరించాయి. ఆ భక్తి ముక్తికి మార్గమైంది. ఇలా మురుగు నాయనారు సంబంధార్తో పాటు శివుడిలో ఐక్యమైపోయాడు.